ఎవరు జాబ్ వచ్చిన తర్వాత అది ఆ రీలు అంతే కదా సార్. ఆమెకు 2020లో జాబ్ వచ్చింది సార్. నేను ఆమె 2021లో మ్యారేజ్ దీనికి వెళ్ళాను, మ్యారేజ్ యానివర్సరీ కోసం. బీచ్ ఎక్కడిది? అది అక్కడిది, వైజాగ్ బీచ్ అది. సో మరి 2016కి ఇంతగా మీరు అందుకే సార్ డోంట్ ట్రై టు ట్విస్ట్ ద ట్రూత్. ఐఎమ్ కమింగ్ టు యువర్ స్టూడియో. ఆర్ యూ ఏబుల్ టు స్పేర్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ టైమ్ విత్ మీ? నేను సి సార్, ఐఎమ్ నాట్ ఎ డిసీవర్, ఐఎమ్ నాట్ ఎ బ్లఫర్. నేను నిజాన్ని నేను ఓడిపోయినా పర్లేదు, ఈ సత్య పోరాటంలో ఓడిపోయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. బట్ నిజం నిలబడాలి. మదన్ మోహన్ గారు, నేను ఒకటి అడుగుతా. మీకు చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళి తేల్చుకునే ఒక వ్యవహారాన్ని ఎందుకు మీడియాకు తీసుకొచ్చారు? ఎందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చారు? సార్ నన్ను పెడుతున్నటువంటి మానసిక క్షోభలో దీనికి అసలు సొల్యూషన్ లేదు. వినండి సార్. ఆయననేమో సుభాష్ ఏమో ఈమెనేమో ఆయన భర్త అంటారు. సుభాష్ గారేమో నేను భర్తను కాదు, బిడ్డకు నాకే సంబంధం లేదు. పంచాయతీ పెట్టుకున్నారా? మీ ముందుకు వచ్చి అడిగారా? ప్రజల ముందు తెలియాలి కదా సార్. ప్రజల ముందు తెలిస్తే ప్లెబిసైట్ లో దేర్ షుడ్ బి సమ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ షుడ్ బి రేషనల్. ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు అది హేతుబద్ధ. నేననేది అదే. మీరు పోనీ అవును కాదు న్యాయస్థానంలో తెలుసుకోవాలి. అందుకే ఐ వాంట్ టు స్పీక్ విత్ యు పర్సనల్లీ. హలో సార్, యువర్ అప్రోచ్ ఇస్ వెరీ రాంగ్. ద వే యు ఆర్ టాకింగ్, దట్ ఇస్ ద రీజన్ ఐ యామ్ కమింగ్ టు యువర్ స్టూడియో. నా క్వశ్చన్ కదా, ఆమె అడుగుతాను. నేను రెండు క్వశ్చన్స్ ని పరిగణలోకి తీసుకోవాలి కదా. ప్లీజ్ జూమ్ ఇంటు మై ఐస్. ప్లీజ్ జూమ్ ఇంటు మై ఐస్ బై బాడీ లాంగ్వేజ్. మీరు అన్ని నేను చేసే నటననా ఆనెస్టీయా నిజాయితీ గమనించండి, మీకు తెలుస్తుంది అప్పుడు. అందుకే మీ స్టూడియోకి వస్తున్నాను నేను. ఈ కీప్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్, ఐఎమ్ కమింగ్ టు యువర్ స్టూడియో. నాకు వెరీ ఫస్ట్, మీరు మీ భార్య చేతిలో మోసపోయాను అంటున్నారు, కానీ శాంతి మీ దగ్గరే నేను చిత్రహింసలు పడ్డానని చెప్తున్నారు. మీరు మీ దగ్గర చిత్రహింసలు పడ్డానని చెప్తున్నారు. అదే సార్, మీకు లేని ఒక రైట్. అదే అంటుంటా, మీరు ఆ లీగల్ పరిధి దాటి లేని ఒక రైట్ ని అడుగుతున్నారు. అంటే అది నాకు మీకు ఎలా కనిపిస్తుంది? మీరు లేదు అది దాని మీద కాసేపు ఆర్గ్యూ చేద్దాం. ఆ పాయింట్ మీద నేను మిమ్మల్ని కంప్లీట్ గా మిమ్మల్ని తప్పనను, నేను శాంతి గారిని తప్పనను. నాకు కావాల్సింది ఏంటంటే వాస్తవం. అది లీగల్ పరిధిలోని అంశమా? మీరు నిజంగా మీరు నిజంగా ఏదైతే రిలీఫ్ అడుగుతున్నారో కోర్టులో కూడా ఉంటుంది కదా. మీరు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన తర్వాత అది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా అని కోర్టు తెలిసిన తర్వాత మీకు 1 లక్ష 2 లక్షల ఫైన్ వేస్తుంటుంది. అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందని తేలితే. సో ఇక్కడ ఒక తండ్రిగా మీరు అడుగుతున్నటువంటి హక్క, లేకపోతే ఒక భర్తగా మీరు రేపొద్దున నాకేమన్నా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయేమో అని భయపడుతూ ఉన్నటువంటి అడుగుతున్నారా? లేదు ఎవరి మీదో ఏదో ఒక అలిగేషన్ చేసి అదేదో ప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో అడుగు. మోటివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు మీ మోటివ్ ఏంటో కావాలి. ఎగ్జాక్ట్లీ అదే సార్ నేను చెప్తుంది. దట్ ఈస్ వాట్ ద వేర్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. నేను చెప్పేదండి నిజాలే, అబద్ధాలు కాదు. ఐఎమ్ రెడీ టు కమ్ టు లైట్. సుభాష్ అని చెప్పింది సార్. అదే సార్ నేను మీరు నన్ను మాట్లాడించారు, మీరు మాట్లాడారు. నేను మాట్లాడుతున్నప్పుడు కట్ చేస్తే కౌంటర్ వస్తున్నారు మీరు. నేను అదే ఆమె 2016లో ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ అంటుందో అది కానీ ఫేక్ అని ప్రూవ్ అయితే నేను కేసు వదిలేస్తాను సార్. 2016 డాక్యుమెంట్ 2016 కాదు 2024లో రాసిన డాక్యుమెంట్ అని ఫోరెన్సిక్ లో ప్రూవ్ అయితే అక్కడ కూడా నేను మిమ్మల్ని తప్పు పట్టాల్సి వస్తుంది. అక్కడ కూడా నేను మిమ్మల్ని తప్పు పట్టాల్సి వస్తుంది. 2015 డాక్యుమెంట్ మీద మీరు ఎందుకు సంతకం చేస్తారు? మీరేమన్నా చిన్నపిల్లడా? ఏదో నన్ను భయపెట్టారంటే అది నేను చిన్నపిల్లని కాదు సార్. అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద. మీకు లీగల్ మీద నమ్మకం, చట్టాల మీద నమ్మకం ఉంది, మీడియా మీద నమ్మకం ఉంది, జనాల మీద నమ్మకం ఉంది. మరి మీరు అన్నప్పుడు ఇదిగో నాకు అన్యాయం జరుగుతుంది, 2015లో డాక్యుమెంట్ మీద నేను ఎలా సంతకం పెడతాను చూడండి అని మీరు అడగొచ్చుగా. 1 hour పడుతుందా? అదే సార్ దట్ ఈస్ ద రీజన్. నేను అందుకే చెప్తాను. నేను అందుకే క్లియర్గా డోంట్ సార్, మీరు సెన్సేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సెన్సేషన్ కాదు ఇక్కడ పాయింట్. నేను హానెస్ట్ గా వచ్చి వెరీ ఇంపార్టెంట్ ఇస్తారా? ఇప్పుడు ఒక నిమిషం అదే మీరు ఒక 2 hours నేను మీకు 1 hour నాకు టైం. అంటే మీరు 2015 మీరు చూస్తూ 2015 డాక్యుమెంట్ మీద మీరు చూస్తూ సంతకం పెట్టేస్తారు. అది ఇప్పుడు తీసుకొచ్చి FSLకి పంపించాలి. మళ్ళీ అది న్యాయస్థానం మీద కొంత బర్డెన్. మీరు చూసేటప్పుడే
పాత డాక్యుమెంట్ మీద సంతకం పెడతాను అన్నప్పుడే సత్యం తెచ్చుకొని సరే సరే సార్ సత్యం తెచ్చుకొని మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా, మీరు భారతదేశంలో బతుకుతున్నారు కదా, లెట్ ట్రూత్ డై ద రిపర్కషన్ విల్ బి ఆన్ యువర్ చిల్డ్రన్. అంటే ఎందుకు కాంప్లికేట్ చేశారు? ఎందుకలా వై ఆర్ డైవర్టింగ్ ద టాపిక్ చేశారు?